జై శ్రీరామ్. 2022 నుంచి 2025 ఆగస్టు వరకు మొత్తం 18 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. ఇవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. 2026 జూలై లోపల ఇండియాకి పాకిస్తాన్కి మళ్ళీ యుద్ధం రాబోతోంది. కన్యా రాశికి అధిపతి బుధుడు. కన్యా రాశిలో హస్త 4 పాదాలు, చిత్త 1-2 పాదాలు మరియు ఉత్తర 2, 3, 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో కన్యా రాశి వారికి రవి గారు యోగిస్తున్నారు లగ్నంలో, బుధుడు 2వ స్థానంలో యోగిస్తున్నారు, గురువు గారు యోగిస్తున్నారు దశమ స్థానంలో. 3 గ్రహాలు మాత్రమే యోగిస్తున్నాయి, మిగతా గ్రహాలు వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి. మీరు కనుక దుర్గాదేవిని ఆరాధిస్తే కనుక దుర్గా టెంపుల్ కి వెళ్ళండి, ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. బ్రాహ్మణుడికి అన్నదానం చేయండి, ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. సోమవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు, ధన లాభం ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటారు. బుధవారం రోజున, శనివారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేస్తే కనుక వ్యతిరేక ఫలితాలు ఉంటాయి, ధన నష్టం వచ్చే అవకాశం అనేది కొంచెం జాగ్రత్త తీసుకోండి. కన్యా రాశి వారికి ఫ్యామిలీ పరంగా ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. కుటుంబాధిపతి అయిన శుక్రుడు నీచబడబోతున్నాడు లగ్నంలో, దాని మూలంగా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. ఫ్యామిలీ పరంగా మాత్రం, మనీ పరంగా మాత్రం ఎటువంటి లోటు అంటూ ఉండదు. సకాలంలో చేతికి ధనం వచ్చి అందుతుంది, చాలా ఆనందంగా ఉంటారు. లవర్స్ కి మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంటది. ఇక్కడ పంచమాధిపతి అయిన శని 7వ స్థానంలో ఉన్నారు, 5వ స్థానం కుజుడు చూస్తున్నాడు. సో ఈ గ్రహస్థితి ఉండటం మూలంగా మీకు మ్యారేజ్ పరంగా మాత్రం ప్రాబ్లమ్స్ ఉంటాయి, అలాగే లవర్స్ కూడా ప్రాబ్లం ఉంటుంది. ఈ వారం అనేది కొంచెం జాగ్రత్త తీసుకోండి. బిజినెస్ పరంగా ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి, ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటూ ఉండవు. 2వ స్థానం బుధుడు ఉన్నారు కాబట్టి బిజినెస్ పరంగా ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. మీ డెసిషన్స్ అనేవి మంచి డెసిషన్స్ ఉంటాయి, ఖచ్చితంగా విజయం సాధిస్తారు. కెరియర్ పరంగా బాగుంటది. ఇక్కడ దశమ స్థానంలో గురువు గారు ఉన్నారు కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటూ ఉండవు. కెరియర్ పరంగా మాత్రం, హెల్త్ పరంగా మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఎసిడిటీ, గచి సమస్యలు ఇలాంటివి వచ్చే అవకాశం ఉన్నది, కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. శత్రువులు అనే వాళ్ళు మీకు ఉండరు, మీకు శత్రువులు మిత్రులు అవుతారు, చాలా చాలా ఆనందంగా ఉంటారు ఈ వారం అనేది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్చరిక దిశాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.